మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్ల పరంగా ఆశించిన మేర జోరునైతే చూపించలేకపోతున్న ఎనర్జెటిక్ స్టార్ రాంపోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 2 రోజులను కంప్లీట్ చేసుకున్న వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఇక 3వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఎట్టకేరకు కొంచెం గ్రోత్ నైతే బుకింగ్స్ లో చూపెడుతూ ఉండగా అది ఓవరాల్ గా డే 2 మీద 10 to 15% రేంజ్ లోనే ఉందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా బుకింగ్స్ లో ఇంకొంచెం జోరును చూపించే అవకాశం ఉన్నప్పటికీ ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే సినిమా ఇంకా మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్లతో ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 2 కోట్ల రేంజ్ నుండి 2.25 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేయగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఇది 2.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం కొద్ది వరకు ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపిస్తున్న సినిమా మిగిలిన చోట్ల ట్రెండ్ ఓకే అనిపించే విధంగా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడానికి ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. కానీ పాజిటివ్ టాక్ ఉన్నా కానీ బాక్సాఫీస్ దగ్గర అది కలెక్షన్ల రూపంలో అయితే కనిపించడం లేదు. ఇక డే 3 ఎండ్ అయ్యే టైం కి సినిమా ఎంతవరకు జోరును చూపించి అనుకున్న అంచనాలను మించిపోయే కలెక్షన్లను సాధించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.